పుష్ప 2 మూవీలో చూపించిన ఈ అద్భుతమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం పాతపాడు గ్రామం సమీపంలో ఉంది. అదే యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని విగ్రహం చేయించగా విగ్రహం బొటనవేలు విరగడంతో తపస్సు చేసి స్వయంగా వెలిచిన ఆ ఉమామహేశ్వరుడిని ప్రధాన ఆలయంలో ఉంచి పక్కన ఉన్న ఈ గుహలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం ప్రతి సంవత్సరం ఒక అంగుళం పెరుగుతూ వస్తుంది. మొదట 4 స్తంభాల మధ్యలో ఉన్న విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేవారని, ఇప్పుడు ఆ 4 స్తంభాలకు తాకే వరకు విగ్రహం పెరుగుతూ రావడం విశేషం. దీన్ని పురావస్తు శాఖ వారు కూడా ధృవీకరించారు. కలియుగం అంతమయ్యే నాటికి ఈ నంది లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారు. సినిమాలో రష్మిక మందన ఈ గుహలో వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇవ్వడాన్ని గమనించవచ్చు. పక్కన ఇంకో గుహలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని, ఇంకో గుహలో అగస్త్య మహాముని తపస్సు చేశారని చెబుతారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలోకి వెళ్ళడానికి పొడవాటి మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు కనిపిస్తాయి. అలాగే అగస్త్య మహాముని శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండక